ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి గడిచిన దినాన అభిషేక స్వస్థత కూడిక దేవుని కృపలో మీ అందరి ప్రార్థనలో ఆత్మీయ బిడ్డల యొక్క సహకారాలతో ఆశీర్వాదకరంగా ప్రభు కూడికను జరిగించారు. ప్రేమ విందులో ప్రభు తోడై ఉన్నారు. శ్రేష్టమైన అనుభవాలు, సున్నితమైన వివరణతో చక్కని వర్తమానాన్ని దైవజనులు అందించారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. సంతోషం ప్రియులారా. యాక్చువల్ అది లైవ్ ప్రోగ్రాం పెట్టాలి, అయితే అక్కడ కాస్త చర్చికి అక్కడ ఇన్వర్టర్ లేదు, కరెంటు పోవడం రావడం, లైటింగ్ కాస్త తేడా అవడం, ఇవన్నిటి కారణం చేత లైవ్ ప్రోగ్రాం అనేది నేను ఏర్పాటు చేయలేకపోయాను. సరే, ప్రార్థన చేద్దాం. దేవుడు మనకన్నీ సమకూర్చి జరిగించలాగిన. ఓకే, దేవుని వాక్యములో నుంచి ఆదికాండం 7వ అధ్యాయం పిల్లల 6 నుండి 10 వరకున్న వచన భాగాలు మనం 7వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవ స్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా హస్తం తోడు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరి ఈ దగ్గరగా ఈ 4-5 వచనాల్లో ఒక మాట మనం తీసుకుంటున్నాం. దేవుడు జలప్రవాహములు రానయ్యున్నాయి, వాటిని మీరు తప్పించుకోవాలి అని ప్రభు వాడను తయారు చేయమని చెప్పారు. గమనించాలి, వాడను తయారు చేయమన్నది వారింటి వారి కొరక, మిగిలిన వారందరి కొరక? నిజానికి వాడలోనికి ఎవరెవరైతే వస్తారో వారందరినీ రక్షించాలని ప్రభు ఆశతో వాడను తయారు చేయమన్నారు. కానీ వారు ఈ ఎనమండుగురు మాత్రమే వచ్చారు. అయితే పిల్లరా, ఇప్పుడు చదవబడినటువంటి వాక్యంలో జలప్రవాహములను తప్పించుకొనుటకు వారు వాడలో ప్రవేశించారు అన్న మాటను మనం చదివాం. అంటే జలప్రవాహం ఒక ఉపద్రవం. నిజానికి అప్పటి వరకు కొన్ని తరాల ప్రజలు ఉన్నారు. ఆ తరాల ప్రజలు కూడా దగ్గరగా 900 సంవత్సరాలు, 950 సంవత్సరాలు, 800 సంవత్సరాలు ఇలాగ జీవిస్తూ వచ్చారు. అప్పటికే భూమి మీద వంశావళులు ఉన్నాయి. ఎంతటి జనాభా ఆ రోజుల్లో 900 సంవత్సరాలు జీవించేటువంటి ఆరోగ్యవంతులను ప్రజలు జీవిస్తున్న కాలం అది. ఆ కాలంలో ఒక భయంకరమైన ఉపద్రవం జలప్రళయ రూపంలో రానయ్యింది.
అది దేవుని యొక్క తీర్పు అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు అది తప్పించుకోవాలని వీరేం చేశారంటే వాడలోకి వెళ్ళారట. ఆత్మీయులారా వింటున్నారా? తప్పించుకోనాలని వాడలోకి వెళ్ళారు. ఈరోజు కూడా ప్రియులారా, మరి ఒకప్పుడున్న ఆరోగ్యాలు మనుషులకి లేవు, ఒకప్పుడున్న వాతావరణం ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న ప్రేమ ఆప్యాయతలు ఇప్పుడు లేవు. అంటే పూర్వానికి ఇప్పటికి మనం చూసినట్లయితే చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. నెంబర్ 1. అయితే ఆనాడు జలప్రళయం ద్వారా దేవుడు ఆనాటి వంశావళులలో ఉన్న ప్రజలకు తీర్పు తీర్చనంటే ఈనాడు కూడా దేవుడు అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే మానవ మనుగడ రాను రాను ప్రేమ చల్లారిపోయి అక్రమం అనేది విస్తరించిపోతుంది. కనుక ఈ భూమిని దేవుడు మరల నూతనమైన ఏదేనులా చూడాలనుకుంటున్నారు. కనుక పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోనని పేతురు పత్రికలో మనం చూస్తాం. ప్రియులారా, దేవుని కుమారుల యొక్క నూతనమైన ప్రత్యక్షత కొరకు ఈ భూమి మిగులు ఆశపడుతుందని రోమిలికి రాసిన పత్రికలో చూస్తున్నాం. చూడండి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అంతరిక్షంలో మార్పులు, భూమి మీద మార్పులు, భూమి లోపల మార్పులు, వాతావరణంలో మార్పులు, ఆరోగ్యంలో మార్పులు, ఆహారంలో మార్పులు, మనస్సులో మార్పులు, అన్ని మార్పులు జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ దేనికి సూచనలుగా ఉన్నాయి? చూడండి, ఒకప్పుడున్న తెగుళ్ళు లేవు, ఒకప్పుడున్న తెగుళ్ళు ఇప్పుడున్న తెగుళ్ళు ఒకప్పుడు లేవు, కానీ ఇప్పుడు తెగుళ్ళు ఎక్కువ అవుతున్నాయి, రోగాలు ఎక్కువ అవుతున్నాయి. ఆనాటి కాలంలో ఒక ఉన్నతమైన వైద్యం లేనప్పటికీ రోగాల నుండి దాని నుండి బయటపడ్డారు. ఇప్పుడు రోగాలు ఎక్కువయ్యాయి, టెస్ట్లు ఎక్కువయ్యాయి. అంటే ఇవన్నీ పోకడ మనం చూసినప్పుడు దేవుడు భూలోకానికి, భూమి మీద ఉన్న ప్రజలకు అలర్ట్నిస్తున్నారు. అయ్యా, రాకడ అనేది రానున్నది, మనుష్య కుమారుని యొక్క సూచనలు జరుగుతున్నాయి. కనుక మీరు రాబో ఉగ్రతను తప్పించుకోవాలని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. అయితే ఈనాడు లోబడిన వాళ్ళు ఎంతమంది? ఆత్మీయులను జాగ్రత్తగా విందాం. ఆనాడు జలప్రవాహం అనేది వస్తుందని తెలిసి నోవాహు తన కుటుంబము వాడలోనికి వెళ్ళి కీడును తప్పించుకున్నారు. మరి మాటలు వినుచున్న ఆత్మీయులారా, నీకు కలిగిన వారు వాడలోనికి వెళ్ళిన నోవాహు వలె మనము రానయున్న ఉగ్రతను తప్పించుకోవాలంటే ఇదిగో ఈనాడే మనం ప్రభుని అంగీకరించాలి. ఆమేన్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. 8 మంది ఉపద్రవమైనటువంటి జలప్రళయాన్ని తప్పించుకున్నటకు వారు వాడలోనికి ప్రవేశించారండి. మరి ఈరోజు ఆ వాడ యొక్క అనుభవాలు, వాడ యొక్క విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వాడ అది మన ప్రభువునకు సాదృశ్యంగా ఉంది. పులేరా, వారు వాడలోనికి వెళ్ళి తప్పించుకున్నారు, మనం ప్రభువులోనికి వచ్చి మనం తప్పించుకోవాలి. ఇక 2, ఆ వాడ 3 అరలు కలిగినది. మనం ఆరాధన చేసే దేవుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన అరలు 3, కానీ వాడ 1. మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పిలిచేది 3గా పిలిచిన దేవుడొక్కడే. ఆమేన్. ఇక 3వ విషయం, ఈ వాడకు ఉపయోగించబడిన చెక్క ఎలాంటిది అంటే గడిచిన దినాల్లో మనం చితిసారకపు మ్రాను. దీనికి ఉన్న స్వభావం ఏంటంటే ఇది నీళ్ళలో తేలియాడుతుంది, నీళ్ళలో ఉంటుంది, నీరు పీల్చుకోదు. అవును పిల్లారా, మన యేసయ్య కూడా అట్టివారే. ఆయన లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రపంచానికి సవాలు విసిరినది ఆయనే కదా. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? అప్పటికి ఆయన 30 సంవత్సరాలు జీవించాడు. 30 నుండి 3.5 సంవత్సరాల సేవా పరిచయలు ఈ మాట చెప్పారు. నాలో పాపం ఉన్నదని. ఆయన లోకంలోనే ఉన్నారు, కానీ లోకంలో పాపం ఆయనలోకి రాలేదు. లేదా యేసుక్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆయన లోకంలోనే ఉన్నారు, కానీ లోకంలో ఉన్న పాపం రాలేదు. ఆత్మీయులారా, మరొక విషయం తెలిసి ఈ చెక్కకున్న గుణం ఏంటో తెలుసా? ఇది నీళ్లలో ఉంటుంది, కానీ నీళ్లు లోపలికి రానివ్వదు. తరువాత ఇది ఈ చెక్క ఓ వాడ రూపంలో సిద్ధపరచబడింది. ఈ వాడ ఇద్దరి నుండి అద్దరికి, ఈ పడవలు ఇద్దరి నుండి అద్దరికి, అనగా యువతల నుండి అవతలకి మనుషులను, సరుకులను మోస్తూ ఉంది. అవునండి, యేసు ప్రభు వారు కూడా ఆత్మీయులారా ఈ లోకం నుండి పరలోకానికి ప్రజలను పంపించడం కొరకే ఆ చితిసారకపు మ్రాను ఎలాగును నరకబడిందో యవన కాలంలో ఆయన నీ కొరకు, నా కొరకు వధించబడిన గొర్రె పిల్ల వలె, ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన విరవబడ్డాడు. ఆత్మీయులారా, సిలువ అనే మ్రాను మీద ఆయన మేకులతో కొట్టబడ్డాడు. భూమికి ఆకాశానికి మధ్యన వ్రేలాడదీయబడ్డాడు. 3 మేకులతో ఆ చెక్కకు అంటు కట్టబడ్డాడు. లేదా ఆయనలో పాపం లేదని
సిలువలో ఉన్న దొంగ సాక్ష్యం ఇవ్వడమే కాదు, ఆయన ప్రక్కటెముకలలో చివరిసారిగా పొడిచి చావును నిర్ధారణ చేసినటువంటి సైనికుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆయనలో పాపం లేదు పిల్లరా. ఆయన నిన్ను నన్ను ఈ లోకం నుండి పరలోకానికి మనల్ని పంపాలనే ఉద్దేశంతో ఆయన ఆయన ఔచితిసారకపు మ్రాను వలె మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. ఈ మాటలు వినిచున్న ఆత్మీయులారా, వారు కీడును తప్పించుకోవాలని వాడలోకి వెళ్ళారండి. రానున్న ఉపద్రవాన్ని తప్పించుకోవాలంటే నీవు నేను ప్రభువులోకి రావాలి. అయ్యా, అన్నా, అమ్మా, అక్క, నీ జీవితంలో నా జీవితంలో మనం ఈ లోకంలో డబ్బును సంపాదించవచ్చు, కానీ రక్షణ అనేది ప్రభు ఇవ్వాలి. ఈ లోకంలో మనం ఎన్నో శ్రేష్టమైన గృహాలు కట్టుకోవచ్చు, కానీ పరలోకంలో ప్రభు మనకు గృహం కట్టాలి. ఇదిగో మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఈ లోకంలో నీవు నేను ఉన్నంత వరకు అవి మనకు పనిచేస్తాయి. కానీ ఈ శరీరం నుండి ఈ ఆత్మ వేరైపోతే ఏది మనల్ని కాపాడలేదు ప్రేరా. కనుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంట, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలంట. ఓ ఆత్మీయులారా, సామెతల గ్రంథంలో జ్ఞాని సొలొమోను అంటాడు దగ్గర 15-24 వాక్యంలో, క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకునేవాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవ మార్గాన్ని వెతుకుతాడంట. ఆ జీవ మార్గమే ఆ రక్షణ వాడే మన ప్రభువైన యేసు. కనుక పిల్లరా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి లూకా సువార్త 21:36 చెప్పారు, ఇగో జరగబో వీటిని అన్నిటిని మీరు తప్పించుకోవాలంటే మీరు మనుష్య కుమారుని ఎదుట నిలబడ శక్తి గల వారగినట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి అంటారు. అంటే ఆనాటి కాలంలో వాళ్ళు రక్షణ అనే వాడలోనికి వెళ్ళి తప్పించుకున్నారు. బుద్ధిమంతుడు అన్నవాడు క్రిందనున్న పాతాలను తప్పించుకున్న వాళ్ళని పరమునున్న ప్రభువును చూచి వాడు క్రిందనున్న పాతాలను తప్పించుకుంటాడు. ఈ కడవరి కాలంలో దేవుని పిల్లలుగా నీవు నేను మనం ఆశ్చర్యకరుడైన దేవుని యందు విశ్వాసముంచి ఆయన యందు మోకరిల్లి ప్రార్థనాపరులమై పరిశుద్ధులమై కీడును మనం తప్పించుకుందుము గాక. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, చదవబడిన మాటలను బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన వివరణ కొరకు స్తోత్రం. మా అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మమ్మను మీ పోలికలో చేశారయ్యా, మీ స్వారూప్యంలో చేపడ్డాం. మీ స్వభావాన్ని కలిగి జీవించే కృప మాకందరికీ దయచేయండి. దేవా, ఈ వాక్యం విన్న మా ప్రియులందరినీ దీవించండి. కొందరు ప్రయాసపడుతూ ఈ వాక్యాన్ని అనేకులు పంపుతున్నారు, వారిని దీవించండి అయ్యా. దేవా, ప్రతి ఒక్కరు రక్షణ పొందుటకు సహాయం చేయండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.